నేడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంధు పిలుపునివ్వడంతో కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమైన పరిస్థితి. ఇక హైదరాబాద్లో బీసీ బంధు సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డుతో పాటు ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కుకట్పల్లి, అమీర్పేటతో సహా ప్రధాన కూడలు అన్నిటిల్లోనూ బస్సులు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రైవేటు వాహనాలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రయాణికులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం. బస్సులు లేకపోవడంతో గతిలేక ఇక ఆటో అలాగే క్యాబ్స్ని ఆశ్రయించవలసిన పరిస్థితి. వాళ్ళు చెప్తున్నటువంటి ధరలకు ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా 300 తీసుకుంటారని, కానీ క్యాబ్ డ్రైవర్లు ఏకంగా ఈరోజు మాత్రం 500 పైచిలుకు నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్న పరిస్థితి. ఆటో డ్రైవర్లు కూడా అదే పరిస్థితి. సాధారణ రోజుల్లో ఆటో డ్రైవర్లు 100 నుంచి 150 రూపాయలు వసూలు చేస్తుండగా డిస్టెన్స్ని బట్టి ఇప్పుడు ఏకంగా కూడా 300 పైగా కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. దూరంతో సంబంధం లేకుండా, డిస్టెన్స్తో సంబంధం లేకుండా కూడా మినిమం 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ మాత్రం ప్రయాణికుల మీద చాలా ప్రభావమే చూపిందని చెప్పాలి.